హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు నేను ఒక కథ చెప్పాలని అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, ప్రపంచంలో అందరూ మారాలని కోరుకుంటారు కానీ, మనల్ని మనం మార్చుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు చెప్పండి? అదే ఈ స్టోరీ. ఒక గ్రామంలో ఓ యువకుడు ఉండేవాడు. గ్రామంలోని ప్రతి విషయం పైన అతనికి అసంతృప్తి ఉండేది. రోడ్లు బాగోలేవని, ప్రజలు మంచివారు కాదని, ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదని ఎప్పుడూ ఫిర్యాదు చేసేవాడు. ఒకరోజు ఆ గ్రామానికి వచ్చిన ఓ వృద్ధుడు అతన్ని అడిగాడు, "నువ్వు ఉదయం ఎన్ని గంటలకు లేస్తావు?" యువకుడు అన్నాడు, 8 గంటలకు. "రోజు పుస్తకాలు చదువుతావా?" "లేదు." "నీ ఇంటిని, నీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటావా?" "లేదు." అప్పుడు ఆ వృద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, "నిన్ను నువ్వు మార్చుకోకుండా ప్రపంచం మారాలని కోరుకోవడం, అద్దం మీద ఉన్న దుమ్మును తుడవకుండా ముఖం శుభ్రంగా కనిపించాలని ఆశించినట్టే" అని అన్నాడు. ఆ మాట యువకుడి జీవితాన్నే మార్చివేసింది. మరుసటి రోజు నుంచి అతను ఉదయం త్వరగా లేవడం మొదలుపెట్టాడు. కొత్త విషయాలు నేర్చుకోవడం ప్రారంభించాడు. తన ఇంటిని, తన వీధిని పరిశుభ్రంగా ఉంచుకున్నాడు. కొంతకాలానికి అతన్ని చూసి మరికొందరు మారడం మొదలుపెట్టారు. ఒక మనిషి మారితే ఒక కుటుంబం మారుతుంది. ఒక కుటుంబం మారితే ఒక సమాజం మారుతుంది. ఒక సమాజం మారితే దేశం కూడా మారుతుంది. ప్రపంచాన్ని మార్చాలనే కల గొప్పదే, కానీ ఆ మార్పు మొదలయ్యేది మన నుంచి. ప్రపంచం మారాలని కోరుకునే ముందు మనల్ని మనం మార్చుకోవాలి. ఈ రోజు మీరు మార్చుకోవాలనుకుంటున్న ఒక అలవాటు ఏమిటి? కామెంట్లో చెప్పండి.